ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు సో ఇప్పుడైతే నేను అనంతగిరి హిల్స్లో ఉన్నాను బైక్ పైన నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము మోటో బ్లాగింగ్ వీడియో కావాలంటే అయితే సార్ నా ముందు వీడియో అయితే మోటో బ్లాగింగ్ వీడియో పెడతా సో హైదరాబాద్ నుంచి అనంతగిరి అయితే వచ్చినాము బైక్ పైన ఏ రూట్లో వచ్చినాము అండ్ వస్తుంటే ఏమేమి జరిగినాయి అవన్నీ చెప్తాము సో అనంతగిరి వచ్చినాక సో ఇక్కడ అంతా ఏం లేదు చూడడానికి అది అంతేనైతే ఏం లేదు జస్ట్ క్యాంపింగ్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ కొంచెం స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ట్రెక్కింగ్ ఏమైనా ఉంటే ట్రెక్కింగ్ చేసి వెళ్దామని వచ్చినాము సో వచ్చినాం ఇక్కడ అయితే క్యాంపింగ్ అయితే ఎక్కడంటే అక్కడ అలో లేదంట సో అలో చేయరంట వాళ్ళు మేమైతే ఇక్కడ ఒక అంకుల్ ఇది ఒకటి ఉందన్నమాట నార్మల్గా చైన్ వాళ్ళ ల్యాండ్ ఉండే సో అందులో ఉన్న వాచ్మెన్ అయితే అడిగితే కొంచెం పక్కన వేసుకోవచ్చా క్యాంపింగ్ అంటే వేసుకోమని అని అన్నాడు క్యాంపింగ్ అక్కడ ఇప్పుడైతే ఇక్కడైతే క్యాంపింగ్ వేసుకుంటున్నాం ఫిక్స్ అయింది అండ్ మేమైతే ఇక్కడ మా రాజు నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి జస్ట్ ఓన్లీ ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చుకున్నాం పన్నీర్ చేసుకోవడానికి సో ఇక్కడనే క్యాంపింగ్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని చేసుకుంటాము సో అక్కడ కూర్చున్న అంకుల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఆ వాచ్మెన్ అంకుల్ వాళ్ళు సో స్టే ట్యూన్డ్ గైస్ ఇప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళి కొంచెం లగేజ్ అక్కడ పెట్టేసి తినడానికి అయితే వచ్చినాము అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం తినలేగా సో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నా మన సారు వెజిటేరియన్ వెజ్ ఫ్రైడ్ రైస్ తింటుండు బాగానే ఉంది రాజు అవి పట్టుకొచ్చిండు స్టిక్స్ పన్నీర్ కాదు గ్రిల్ స్టిక్స్ గ్రిల్ రాడ్స్ పట్టుకొచ్చిండు పన్నీర్ కూడా కొనుక్కొచ్చినాం వచ్చేటప్పుడు సో పన్నీర్ కొన్నది మోటో బ్లాగింగ్ వీడియో కూడా ఉంటుంది దీనికంటే ముందు అదే వీడియో వస్తుంది అది చూడండి తప్పకుండా కానీ నాకైతే ప్లేస్ అయితే బాగా నచ్చింది అక్కడ ఎందుకంటే మెయిన్గా సిమెంట్ ఉంది కదా రేకుల కింద వర్షం కొట్టినా ఏం కొట్టినా కూడా చలి కూడా అంత రాదు కవరింగ్ ఉంది కదా అట్లా ఇంకా తినేసి అక్కడికి ఏమో మాట్లాడతాం మీతోటి ఎంతసేపు స్టే ట్యూన్ గైస్ టెంట్ అయితే వేయడం అయిపోయింది ఇప్పుడైతే ఇంకా క్యాంప్ ఫైర్ కోసం ఇక్కడ మాకు అంకుల్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో మొత్తం మంచిగా హెల్ప్ చేస్తున్నాడు అంకుల్ అయితే సో ఇక్కడనే క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నాం మేము సో ఇది మొత్తం పక్కన అంతా చైను అంకల్ అయితే క్రేజీ ఉండు మొత్తం అన్ని సెట్ చేసి ఇస్తున్నాడు అనమాట మనకు క్యాంప్ ఫైర్ తో పాటు ఇటుకలు ఇంకా ఈ పోరోడు ఉన్నాడు బాగా హెల్ప్ చేస్తున్నాడు మనకు చూస్తురుగా మేము ఎట్లా ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాము ఇదే ఎక్స్ప్లోరింగ్ అంటే సో రాజు మాకు ఇవి కూడా పట్టుకొచ్చిండు అనమాట కూర్చోడానికి 2 పట్టుకొచ్చిండు సో నేను అంటే నాకు కూడా తెలియదు ఇది తెచ్చిండని సో రాజు ఇవి కూడా పట్టుకొచ్చిండు కూర్చోడానికి సో ఇంకా ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చొని చాలా సెట్ గడ్డి పెడితే అయిపో అంకుల్ ఏమో ఈ అంకుల్కే తెలుసు మనకు తెలియదు అంకుల్ చూసుకుంటా అంతా రే నానా आप दादा कर रहे ना दादा ही करते अब बेटा किधर रहता फिर बेटे का बच्चा उन्हें इधर ही रहता है आपके पास रहता है उन्हें नहीं स्कूल बंद है ना हाँ स्कूल बंद है स्कूल कई को बंद है ये सैटरडे हाँ सेकंड सैटरडे हाँ हाँ ठीक है రేపు సండే మళ్ళీ కొడుకు అంట ఇవాళ సెకండ్ సాటర్డే రేపు సండే కాబట్టి వచ్చిండు కొంచెం ఆగు ఇప్పుడే 7 అయింది ఇక టైం 7 అయింది 7:20 అయింది 9కి పండుకుంటుంది ఏంది ఇదే పడితే 9కి పండుకుంటా ఏమున్నాడు 8:30కి పండుకుంటాడు వచ్చి ఇదే పోతుంది కట్టెలు కూడా ఇక్కడనే ఉండే యాక్చువల్లీ సో ఆ కట్టెలు ఇక్కడ ఉంటే అవే పెట్టుకోమన్నాడు నీకు పోతాయి అని చెప్తాను సరే రాజా అన్నాడు యాక్చువల్లీ మేము ఇట్లా రోడ్ నుంచి పోతుంటే రాజా అన్నాడు ఇక్కడ తీసుకుందామా బ్రో బాగుంది అంటే ఎందుకంటే మాకు ఇక్కడ లైటింగ్ ఈ రేకుల షెడ్ ఉంది వర్షం వచ్చినా కొంచెం గాలి వచ్చినా కూడా నార్మల్గా ఎందుకోసం వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా కొంచెం బాగుంటుంది ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు కట్టెలు చలికాలం అదే ఇప్పుడు చలికాలం కొంచెం చలి కూడా తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు గోడలు ఉన్నాయి రేకులు ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది సో రాజా అన్నాడు సో సరే మరి అడుగుదాంపా అంటే అంకుల్ ఇక ఆలోచించి లాస్ట్కి అంకుల్
ఓకే అన్నాడు. సరే బేటా పడుకోర్రి అని అన్నాడు. ఎందుకంటే అంకుల్ కూడా ఇక్కడ వాచ్మెన్, వాడి కూడా ఓనర్ కూడా, ఆయన కూడా ఏమంటాడు, ఆయన కూడా బాధనే కదా. సో అది ఆయన కూడా అదే ఆలోచించి లాస్ట్ ఫైనల్లీ అయితే ఓకే అన్నాడు. పెట్టుకుని మేము ఇక్కడనే మా లగేజ్ ఇక్కడనే పెట్టి మేము బయటికి పోయి షాప్కి వెళ్ళి కొంచెం కావాల్సిన సామాను ఇంకా మేము తినేసి వచ్చినాము. ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, అది అందుకోసమే ఆడ తినేసి వచ్చినాము. నువ్వు షార్ట్ తెచ్చుకుంటే ఇక వేసుకోపోయాను. 8:30 వండుకుంటాను ఒక 8 డైరెక్ట్ సాటర్డే కదా. నాకంటే పక్కడబందీగా వచ్చిండు రాజు, షార్ట్ గీటు ఇక చైర్లు అయిననే పట్టుకొచ్చిండు. అంతే కదా, ఏడా పోయినా పనీర్ గ్రిల్ కాలడానికి రాడ్స్, గ్రిల్ రాడ్స్, ఏడా పోయినా బందోబస్తులోనే పోవాలి కదా. సో గాయస్ కూడా మంచి రిటర్న్స్ అట, మాకేమద్దు మంచి రిటర్న్స్ కానీ అది. సో ఏంటంటే ఇంకా చాక్, గ్రిల్ రాడ్స్ ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము, రాజు దగ్గర ఉండి అన్నీ పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు కట్ చేయడమే పన్నీర్. చేతులు కడుకో, మంచిగా చేతులు కడుకో అంటున్నా. మంచిగా చేతులు మంచిగా ఎవరు మనమే చేతులు కడుకోకుండా కట్ చేస్తా అంటుంది. సో ఇవైతే పేపర్ ప్లేట్స్, పేపర్ కొడతారు. సో పేపర్ ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాం. చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ మిగిలితే నా రూమ్కి తీసుకోవడే. ఇక సాల్ట్, ఇది అయిపోతుంది ఎట్లా. ఫస్ట్ ఇవి పన్నీర్ కడిగేద్దాం అన్ని, పన్నీర్కి అదే కట్ చేద్దాం, కడుగుడు కాదు కట్ చేద్దాం, కట్ కట్. పెద్ద పెద్ద పీసులు ఉండాలి. పన్నీర్ కూడా మిగిలితే పట్టుకోవాలా, పన్నీర్ మిగిలితే వేస్ట్ అవుతుంది ఇక పట్టుకపోయినా కూడా. అరే ఆనియన్స్ అక్కడనే ఉన్నాయి, బట్టల కింద ఉన్నాయి చూడు. ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాం ఇందాక, 3 10 రూపాయలు ఇవ్వమన్నా 3 ఇచ్చిండు. అరే ఇది మధ్యలో కూడా కట్ చేయాలన్నా రాజ్? అరే నువ్వు కట్ చేయి, ఇవన్నీ నాకు తెలియదు. కట్ చేసి పన్నీర్లు కట్ చేసి మనకు తెలియదు, కట్ చేస్తా. హెల్మెట్ రేపు మళ్ళా హెల్మెట్ ఎందుకు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇక. అట్లనా, ఇది జర పెద్ద పెద్ద పీసులు మనమే కదా, లొల్లు అవుతుంది మళ్ళీ తక్కువ ఎక్కువ వస్తాయి. అదే ముందే చెప్పిస్తున్నా, ఏది ఉన్నా కౌంట్ చేసుకుందాం. 20 వస్తే 10 20 వచ్చేస్తాయి 20 వస్తే బ్రో ఎక్కువ వస్తాయి. అవునా, అమ్మతో చచ్చిపోతాం. అవన్నీ తింటామా మనం? ఇప్పటికే ఫుల్ అయింది అక్కడ ఫ్రైడ్ రైస్ తెలుసా. ఎందుకు తిన్నావు? కాలే నీకు ఫుల్ కాలే అయింది మరి, ఇంకా సగం చేయి. ఏ లేదు, ఒక్కటి తింటే నోట్లో పట్టద్దా? కట్ చేసి తిను, మెల్లమెల్లగా తిను. సరే ఆనియన్స్ ఏడ పెడతాం? ఆనియన్స్ మధ్యలో మధ్యలో. గైస్ నిజంగా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవరైనా చికెన్లు మటన్లు తెచ్చుకొని చేసుకుంటారు, మామూడు పన్నీర్ తెచ్చుకుందామా అని చెప్పి పన్నీర్ తెప్పించిండు. ఎట్లుంటది మరి, మనతో వస్తే ఇట్లుంటది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. అంటే పన్నీర్ బయటికి వచ్చినాక ఈ క్యాంప్ ఫైర్ ఏమొస్తా చేసుకుంటాం కానీ మేము బయటకి వెళ్ళినప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకోండి. క్యాంప్ ఫైర్ లో అదే మస్తు సార్లు పన్నీర్ గిన్నీర్ అంతా. నువ్వు అసలు ఏడికినావు క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి? ఫస్ట్ ఇంటికాడనే, ఊర్లలో ఇంటికాడే కాదు నేను అనేది. మరి మేము ఉత్తరప్రదేశ్ రెగ్యులర్ గా పోతుంటాం కదా, ఆడ పొలంలా మాకు ఇష్టం. అదంతా లైట్ కానీ ఇట్లా ఇంత దూరం వచ్చి నేను ఒక్కరిని వస్తే ఈ పన్నీర్ కూడా ఉండకపోతుండే. నేను ఒక్కరిని వస్తే ఏం చేస్తుండే నాకు అర్థం కాదు నిజంగా. కానీ ఒక్కరినే వద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ ఒక్కరిని వస్తే నేను క్యాంపింగ్ వేసుకున్నట్టు చక్కగా వీకెట్ ఉన్న ఇంటికి తెలియదు నాకు. అయిపోయింది ఇప్పుడు కారం ఉప్పు ఉల్లిగడ్డలు కడిగేద్దా ఫస్ట్? అవి కడిగేసినాక అన్నీ ఒకటేసారి దానికి కూడా చల్లుదాం. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అది ఏంది చిన్న పొర కార్టూన్ నెట్వర్క్ పెట్టినవా? తాత బోర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆ తాత ఇవరా ఇక్కడ కూర్చున్నాడు. ఇక మేము ఏమేమో చెప్తున్నాం, తాపకోసారి వీడియోలు అటు పెట్టుకుంటా ఇటు పెట్టుకుంటా వీడియోలు మాట్లాడుకుంటా మీరు చేసుకుర్రా నేను వస్తున్నా అని వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు అని నాకు అర్థం కాలే ఏం చేయాలి. వీళ్ళు ఏమేమో చేస్తుర్రా నాయన నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మనం ఓన్లీ ఉప్పు ఇంకా కారం తెచ్చుకున్నాం, దాంతోనే మస్తు అవుతుంది చూడు. ఏంటంటే జస్ట్ అది డైరెక్ట్ ఫైర్ మీద పెడతాం కదా. సూరజ్ అయితే తాత దగ్గర కోతుడు అగ్గిపెట్ట తీసుకురానికి. సో పన్నీర్ అయితే కారవడం అయిపోయింది యాక్చువల్లీ. అంటే దాదాపు దగ్గర పడ్డది. ఇంకో దగ్గర పడ్డదంటే ఇది ఒకటే ఉంది, ఇంకా ఇది ఒక గ్రిల్లు ఒక గ్రిల్లు.
ఇగో కానీ క్రేజీ నేను సరే ఎట్లుంటుంది అనుకున్నా కానీ నేను ఎప్పుడు తినలే ఇట్లా, నిజంగా బాగుంది. మరి రాజ్భాయ్తో వస్తే గట్లనే ఉంటుంది. ఓకే నచ్చింది. వెజ్ని కూడా నాన్ వెజ్ లెక్క తినిపిస్తాడు. వెజ్ నాన్ వెజ్ దీని దానికే కానీ బాగానే ఉంది. పన్నీర్ కూడా నచ్చింది, ఉప్పు కారం కూడా నచ్చినాయి. ఉప్పు కారం మస్తు మిగిలినాయి, రేపు మనకు రూమ్లకే ఇక. ఒక మేము ఇద్దరం వచ్చినా కూడా మా ఎంజాయ్ మేము చేస్తున్నాము, కానీ ఇంకా ఒక 4-5 వచ్చి వేరే ఉంటుంది కదా, బాగుంటుంది. దేని దానికే నేను ఒక్కరిని కూడా ఎంజాయ్ చేస్తా, అది నాకు అలవాటు. నేను రూమ్లో కూడా ఒక్కరినే ఉంటా. కానీ గాయ్స్ చెప్పండి ఇంకా ఏం సంగతి, మరి ఏం చేద్దామంటారు? కామెంట్ చేయండి, కామెంట్ చేయండి ఏం చేద్దామంటారు. నెక్స్ట్ టైం అది చేస్తాం మళ్ళీ. ఇక మా రాజ్భాయ్ అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు ఉంటా. నెక్స్ట్ ఎక్కడికి పోవాలి చెప్పండి మీరు. 100% పోతా. అంటే మీరు మళ్ళా బీహార్ అమెరికా అంటే అంత దూరం నాతో కాదు, మన దగ్గరలో ఎట్లాంటి అంటే మంచి ప్లేసెస్ ఏమున్నాయి అట్లా చూడడానికి అంటే అవి అయితే 100% పోతా. మీరు చెప్పండి, మీరు చెప్తే 100% చేస్తా. వీడియో కామెంట్ చేయండి, అట్లీస్ట్ ఒక కామెంట్. సో వీడియో చూసినామంటే ఒక కామెంట్ చేయండి చాలు. సో నాకైతే బాగా వచ్చింది. కాలింది కావచ్చు అది అంతేనా? చూడు ఆడ పోయి చూడు, ఎట్లా నాకు తెలియదు, ఎట్లా తెలుస్తుంది? బ్లాక్ అయిందంటే కాలింది. బ్లాక్ అయింది, మరి ఇంకేంది కాదు. ఇగో బ్లాక్ కాలేదా? అయింది, బ్లాక్ అయింది. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు లేచినాం. సో మార్నింగ్ 6 అయింది. సో పడుకునేసరికి ఇప్పుడు చాలా లేట్ అయింది. ఐ థింక్ 4:30 అట్లా అయింది అనుకుంటా. ఇప్పుడు 6:15 అట్లా అయింది. ఇంకా అయితే రాత్రి లేవలేదు. సో లేచిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక దగ్గరికి అయితే ప్లాన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి చూద్దాం. లేచిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తా. ఇంకో రాత్రి ఇక్కడనే మొత్తం సెటప్ అంతా చేసుకున్నాం యాక్చువల్లీ. సో ఇక్కడ మొత్తం ఐ థింక్ కుక్కలు అంతా పిచ్చి వేసినాయి. ఇందులో పన్నీర్ కూడా ఉంది, ఈ ప్లేట్స్లో పన్నీర్ కూడా ఉండే. సో కుక్కలు అంతా ఆగమా చేసినాయి అనుకుంటా. ఆ గ్రిల్స్ కూడా అక్కడ ఒకటి పడ్డది, ఇంకొకటి ఎక్కడో వేయింది గ్రిల్స్. యా నిద్రనైతే మంచిగా పోయినాం. సో నైట్ చైన్ చూపించిన కదా, ఇదే చైన్ యాక్చువల్ అంతా కనిపించలే నైట్. క్రేజీ బాగుంది, ఐ లైక్ ఇట్.